హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఏం చెప్పబోతున్నానంటే వాట్సాప్ స్టేటస్లో మనం వచ్చేసి మ్యూజిక్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు వాట్సాప్ సంబంధించిన స్టేటస్ సంబంధించిన ఏవైతే కొత్త ఫీచర్స్ ఉన్నాయో అవి కూడా ఏ విధంగా మనం వచ్చేసి సెలెక్ట్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా వాడాలని చెప్పేసి ఈరోజు అయితే ఈ వీడియోని అయితే మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి మీరు వచ్చేసి ఎక్కడనైతే స్కిప్ చేయకుండా చూడండి. సో ముందు వచ్చేసి ఫ్రెండ్స్, మీరు వచ్చేసి వాట్సాప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వాట్సాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే అందరికైతే వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మీరు లెఫ్ట్ సైడ్ కనుక స్క్రోల్ చేసినట్టయితే మనకు వచ్చేసి స్టేటస్ అనే సెక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ఏదైతే ప్లస్ ఐకాన్ కనబడుతుందో సో దాని మీదనైతే యాడ్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వచ్చేసి ప్రెస్ చేసిన తర్వాత మీ గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు కామన్గా చూసుకున్నట్టయితే ఏదైతే వీడియో అనేది ఏదైతే స్టేటస్ వీడియో ఉంటుందో అది వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఫోటో అన్న యాడ్ చేసుకోండి, లేకపోతే వీడియో అన్న యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఫోటో యాడ్ చేసుకుందాం. మనం వచ్చేసి దానికి ఏ విధంగా మ్యూజిక్ అనేది యాడ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, పైన మీకు స్టార్టింగ్ ఇక్కడ మ్యూజిక్ ఐకాన్ కనబడుతుంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఏవైతే ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ ఉంటాయో సో అవి వచ్చేసి ఇక్కడనైతే లోడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. సో బై డిఫాల్ట్గా వాట్సాప్ కూడా ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అయితే మనం మ్యూజిక్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చాలా మందికి తెలియదు, అదేవిధంగా చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు అనమాట ఈ మ్యూజిక్ సెలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాలుగా మనకు మ్యూజిక్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిదైనా బర్త్డే అయిందనుకోండి, సో ఆ బర్త్డేకి ఏ విధంగా మ్యూజిక్ అనేది యాడ్ చేయవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే చెప్తున్నాను అనమాట. సో మీకు వచ్చేసి సర్చ్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అందులో టైప్ చేసినట్టయితే ఈజీగా బర్త్డేకి సంబంధించిన ఏవైతే మ్యూజిక్స్ ఉంటాయో సో అవి వచ్చేసి మనకి రావడం అయితే జరుగుతుంది. సో దాన్ని వచ్చేసి సింపుల్గా యారో మార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెస్ చేసినట్టయితే మన ఫోటోకి అయితే అది మ్యూజిక్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచి కావాలని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ చాలా రకాల మిడిల్లో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఈ విధంగానైతే ఏదైతే పాటకు సంబంధించిన మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ పేరుతో సహా ఇక్కడనైతే మనకు కనబడుతుంది. సో మీరైతే కావాలనుకుంటే మీ ఫోటో మీద ఈ విధంగానైతే స్టిక్కరింగ్ అయితే వేసుకోవచ్చు దాన్ని. సో వద్దనుకుంటే దాన్ని అయితే లైట్ తీసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా వేసుకున్నట్టయితే ఏం కనబడతాయి అంటే, సో మీరు ఏదైతే స్టేటస్ పెడుతున్నారో సో దానికి వచ్చేసి ఒక లుక్ అనేది రావడం జరుగుతుంది. సో వెరైటీగా ఒక లుక్ అనేది క్రేజీగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగానైతే మీరైతే సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఎటు పడితే అటు జరుగుతుంది అనమాట. సో మీరు చూసినట్టయితే దీన్ని చిన్న చేసుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు, లెఫ్ట్లో పెట్టుకోవచ్చు, రైట్లో పెట్టుకోవచ్చు. సో ఎక్కడనైనా పెట్టవచ్చు అనమాట. సో ఈ విధంగానైతే దాన్ని చిన్నగా ఇంకా చేయవచ్చు. ఈ విధంగానైతే సింపుల్గా మీకు చూపెట్టనీకైతే ఈ సైడ్లోనైతే పెట్టేశాను అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు వచ్చేసి మ్యూజిక్ ఉంటుంది కదా, సో అది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మనకు ప్లే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు షో కూడా కావడం జరుగుతుంది. సో మీరు కింద చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, యాడ్ ఏ క్యాప్షన్ అని చెప్పేసి ఉంది కదా, సో అది వచ్చేసి ఎందుకు వర్క్ అవుతుంది అంటే, సో మీరు ఏదైనా దానికి రిలేటెడ్గా ఏదైనా ఫోటోకి సంబంధించి హ్యాపీ బర్త్డే టు మై ఫ్రెండ్ అని చెప్పేసి ఈ విధంగా మీరు కొన్ని పెడతారు కదా, సో అవి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో లేకపోతే స్టిక్కర్స్ అని ఇవ్వచ్చు, ఈ విధంగా కొద్దిగా క్రేజీగానైతే ఇవ్వచ్చు అనమాట. సో లేకపోతే మీరు రాసుకోవచ్చు. పైన చూసినట్టయితే మనకు టెక్స్ట్ ఆప్షన్ కూడా ఉంది. సో దాని ద్వారా మనం వచ్చేసి ఏదైనా టెక్స్ట్ అనేది వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాం అనుకోండి, మన స్టేటస్ చూసే వాళ్ళకు, సో ఆ విధంగా అయితే మనం రాసుకొని అయితే చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మనం వచ్చేసి వాట్సాప్లో అనేది స్టేటస్ అనేది ఈ విధంగా వాడచ్చు. సో వాట్సాప్లో స్టేటస్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఆ ఫీచర్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. సో ఒక్కసారి మీకు కనుక ఫ్రీ ఉన్నట్టయితే ఆ వీడియోస్ అనేది చెక్ చేయండి. వాట్సాప్ సంబంధించిన స్టేటస్ సంబంధించిన కొత్త ఫీచర్స్ ఏమేమి వచ్చాయని చెప్పేసి ఆ వీడియోని అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇలాంటి వాట్సాప్ సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా మొబైల్ సంబంధించినవి కావచ్చు, ఈ విధంగా చాలా ట్రిక్స్ అయితే మన ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ మీకు ఏం ట్రిక్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.